నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. లోక్సభ నియోజకవర్గాలకు మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీ కార్యకలాపాలని పెంచేసింది. ప్రజాపాలన పేరుతో మరోసారి జనంలోకి దూసుకెళ్తోంది. అటు బీఆర్ఎస్ కూడా సమీక్షలు చేస్తూ అభ్యర్థులకు క్లారిటీ ఇస్తోంది. లోక్సభ ఎన్నికల మీద బీజేపీ బాగా ఆశలు పెట్టుకుంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం నాయకుల్ని పిలిపించుకొని మార్గనిర్దేశం చేశారు. కొంతమంది సీనియర్లకు అక్షింతలు వేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి లోక్సభ ఎన్నికల కోసం పార్టీల వ్యూహాలేంటి, ఏ రకంగా ఫలిస్తాయి అనే విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పల్లె రవికుమార్ గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కల్లు గీతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు. వారితో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు శంకరోల రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం లింగం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఏంటి ఇప్పుడు ఇంకా మీ ప్రభుత్వం కుదురుకోలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతా ఉన్నాం, ఇంకా సమీక్షలే చేస్తున్నామని చెప్తూ మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల మీద మీ పార్టీ గట్టిగా ఫోకస్ చేసినట్టుగా ఉంది. ఏంటి, ఎట్లా నడుస్తూ ఉంది? ముందుగా అందరికీ నమస్కారం అండి, న్యూస్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు. మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అన్నట్టు డెఫినెట్ కూడా మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 9.5 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని నమ్మిర్రు. అదేవిధంగా ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని పాతరేసిరు. సో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టరు. ఇవాళ రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా డెఫినెట్ కూడా ఇవాళ దేశంలో పాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నారు ఇవాళ దేశంలో ఏ విధంగా మత విద్వేషాలు, రాజకీయ విద్వేషాలు నడుస్తున్నాయో మన అందరికి తెలియదు కాదు. ఇవాళ మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, కులాల పేరు మీద, వర్గాల పేరు మీద చేస్తున్నటువంటి ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఇలా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించబడింది. ఇలా దేశంలో ఇక ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఏ విధంగా అయితే తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఇలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారో, కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేపు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇలా దేశంలో ఈ ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా ప్రజలందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి. ఆ విధంగా డెఫినెట్ కూడా ఇవాళ మా నాగపూర్లో జరిగినటువంటి ర్యాలీలో కూడా మా ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ దేశంలో ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీ అమిత్ షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా పోరాడుతున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ఒక కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రోగ్రెసివ్, డెమోక్రసీ ఆర్గనైజేషన్ అన్ని కూడా ఇవాళ కలిసికట్టుగా ఒకటే ఏకైక లక్ష్యం, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించడమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం. రైట్ రైట్ సార్, మనతో పాటు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ అండి. రైట్, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర మీకు కట్టబెట్టింది తెలంగాణ జనం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, కొంత మరింత బీజేపీకి అంటే బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేవా? ఎందుకంటే జాతీయ స్థాయి అంశాలు ఎక్కువగా ఈ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయి కదా. బీఆర్ఎస్ ప్రాస్పరిటీ ఎట్లా ఉండబోతోంది? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి ఇతర మిత్రులకి అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, ఆ నేపథ్యంలో వేళ పార్లమెంట్ ఎన్నికలు, వాస్తవం ఏం జరిగిందో ఇవన్నీ కూడా తెలుసు. ఇవాళ తక్షణంగా మా ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ వాళ్ళ కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నది వాళ్ళ తెలంగాణ ప్రజలు. దాంట్లో ఇంకా సరే మళ్ళీ నేను చర్చ మళ్ళీ మిగతా అన్ని పోతే మరి, ఎందుకంటే మీరు సబ్జెక్ట్గా ఉన్నారంటే నా సబ్జెక్ట్కే పరిమితమై మాట్లాడతాను. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి పరిస్థితుల్లో, ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ జరిగినటువంటి దాన్ని ఒక గోబెల్స్ ప్రచారంతో కొంత ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాకు బలమైన ప్రతిపక్ష పాత్ర చెప్పారు. దాంట్లో దాని లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా అధికార పక్షంగా ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఖచ్చితంగా ఆయా పరిస్థితుల్ని, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కమైనటువంటి పాత్రను అప్పచెప్తారు. మాకు
ఒక బలమైన ప్రతిపక్ష పాత్రని అప్పయిపోయారు. అది నిర్మాణాత్మకంగా తప్పనిసరిగా నిర్వర్తిస్తాం. మా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల కోసం కానీ సమాజం కోసం కానీ నిలబడటము కొట్లాడటము కొత్త కాదు. ప్రయోజనాల కోసం నిలబడింది. ప్రతి సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణకు జరిగినటువంటి అన్ని విషయాలు కానీ ఉంటుంది. ఇవాళ కూడా మళ్ళొకసారి అధికార పక్షంగా కాకుండా ప్రతిపక్షంగా మా అవసరం అక్కడ ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆ బాధ్యత అప్పచెప్పిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాన్ని ఇవాళ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో బరాబర్గా చాలా స్పష్టంగా మీరు అనుకున్న దానికంటే బ్రహ్మాండమైన ప్రాస్పెక్ట్స్ తోటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండబోతున్నది. 10కి తగ్గకుండా 2014 ఏదైతే 12 సీట్లు ఉందో దాదాపు 12-13 సీట్లను మేము గెలవబోతున్నాం. మీరు చూస్తుండండి ఎట్లా జరుగుతుంది ఏంటనేది. దానికి సంబంధించినటువంటి వ్యూహరచన కానీ దానికి సంబంధించినటువంటి దానికి అంత అవసరమైనటువంటి మా శక్తి యుక్తులన్నిటిని కూడా మా లోపాలని మా పొరపాట్లని జరిగినటువంటి తప్పిదాలని రెట్రాస్పెక్ట్ చేసుకుంటూనే తప్పనిసరిగా భవిష్యత్తుకు తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటట్టుగా తెలంగాణ ప్రజల కోసం నిలబడేటటువంటి ఒక శక్తిగా బీఆర్ఎస్ పార్టీని ఇవాళ తెలంగాణ సమాజం ముందు భారతదేశం ముందు ఉంచబోతున్నాం. దానికి పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక వేదిక కాబోతున్నది. అదొక సందర్భం. దేనికైనా కూడా మనకు నిజంగా కూడా మొన్నటి వరకు అధికార పాత్ర ఉంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది. కాబట్టి ఈ ప్రధాన ప్రతిపక్ష పాత్రగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ పాత్రని పోషించి ప్రజల మళ్ళీ ఆ అవసరాన్ని ప్రజల్లో ఇప్పటికీ ఫీల్ వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారి సరే మేము ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది, కేసీఆర్ గారు మళ్ళీ అవసరం అన్నటువంటిది కొంత ఒక చర్చ ఎందుకు వచ్చింది అనేది. ఎందుకంటే మళ్ళీ కదా దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రివేల్ కాబోతున్నది. దానికి తగ్గట్టుగానే మా ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని దాని తగ్గట్టుగా బ్రహ్మాండంగా 10 నుంచి 12 సీట్లు గెలవబోతున్నాం. ఓకే, ఏవి గెలవబోతున్నాం అంటే పేర్లు కూడా చెప్పమంటే కూడా చెప్తాను. బట్టి కాదు కదా, తప్పనిసరిగా 2014 ఎన్నికల్లో ఏ విధంగానైతే టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఉన్నదో ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా కొత్త జవసత్వాలతోటి కొత్త శక్తియుక్తులతోటి అన్నిటినీ చూసుకొని ఇవాళ తెలంగాణకు టీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష, కేసీఆర్ఏ శ్రీరామరక్ష అన్నదాన్ని ఇవాళ మేము చూపించబోతున్నాం. బరాబర్ ఖచ్చితంగా మళ్ళీ దానికి మాకు అప్పయిపోయినటువంటి పాత్రని ఒక ఇటు అసెంబ్లీలో కానీ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కానీ ఒక నిర్మాణాత్మకంగా అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అవసరమైనటువంటి సందర్భంలో ప్రజల కోసం మంచి చేసే దగ్గర సహకరిస్తూనే పొరపాట్లు తప్పిదాలు లేదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఉన్నటువంటి వాటిని ఎత్తిచూపు ప్రశ్నిస్తూ దీన్ని కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికార పార్టీ ఇటు కేంద్రంలో రాష్ట్రంలో అధికార పార్టీని అటు కేంద్రంలో అధికార పార్టీని పనిచేయించేటట్టుగా మా పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కొత్త పుంతలతోటి నిర్మాణాత్మక పాత్ర పోషించబోతున్నాం. దానికి మాకు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక కలిసి అందివచ్చేటటువంటి అవకాశము బరాబర్ దాంట్లో డోకాలేదు. మీరు ఫలితాన్ని చూడబోతారు. రైట్. ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శంకరరావుల రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నరేష్ గారు. రైట్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతా ఉంది. ఏకంగా హోంమంత్రియే తెలంగాణకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు పార్టీ అంతర్గత సమావేశంలో రాష్ట్ర నాయకుల పనితీరు పట్ల అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాము, పార్టీ నేతల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఇట్లా అయితే మనం పార్లమెంట్ ఎన్నికలను గెలవలేము అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ సీనియర్ల మధ్య సఖ్యత లేని ఈ సమయంలో అసలు బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అసలు నిజంగా బీజేపీకి బలం ఉంటే అమిత్ షా ఇన్ఛార్జ్గా రావాల్సిన అవసరం ఏంటి? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకి మీకు తోటి ప్యానలిస్టులకి అందరికి నమస్తే. మీరు రెండు మూడు క్వశ్చన్స్ చేశారు. ఎన్ని గెలిచే స్థానాలు అవకాశం ఉంది అన్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే 17 గెలిచే అవకాశం ఉంది మాకు. ప్రాక్టికల్ చెప్పండి సార్, ప్రాక్టికల్ చెప్పండి. మీరు అవకాశం అన్నారు కాబట్టి అదే అంటే మొన్న 17 గెలిచే అవకాశం ఉంది. ఓకే,
ఇంకోటి ఇంకో విషయం చెప్పారు, అమిత్ షా గారు ఎందుకు వచ్చారు, అమిత్ షా గారు ఎందుకు తీసుకొచ్చారు. ఎస్, అమిత్ షా గారు వచ్చారు కాబట్టి 17 గెలిచే అవకాశం ఉంది. అంటే విషయం ఏంటంటే మోడీ గారి ఇప్పుడు చూడండి, దేశంలో భారతదేశంలో ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం. మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ ని మేనేజ్ చేసినా, ఓటర్ ని మేనేజ్ చేసినా, మీ ప్రచారాన్ని మేనేజ్ చేసినా, ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటారో అండ్ డ్యూ మెరిట్ బేసిస్ లో ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళకే ఓటేస్తున్నారు. ఎవరిని దించేయాలనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా దించేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తా, కర్ణాటక, తెలంగాణ ఎగ్జాంపుల్స్ మీరు చూద్దాం. ఎస్, బీజేపీ పార్టీ అయినప్పటికీ నేను చెప్తున్నా, బీజేపీ పార్టీని దించాలనుకున్నారు, దించేశారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ని దించాలనుకున్నారు, దించేశారు. అంతే. రేపు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కావచ్చు, రాజస్థాన్ లో కావచ్చు, ఛత్తీస్గఢ్ లో కావచ్చు, బీజేపీకి ఓటు వేయాలనుకున్నారు, బీజేపీకి ఓటు వేశారు. అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారు, ఎవరు వచ్చారు, మోడీ వచ్చారా, సోనియా గాంధీ వచ్చారా, ప్రియాంక గాంధీ వచ్చారా, అమిత్ షా వచ్చారా, ఇవన్నీ కాదు, అవన్నీ కాదు. ఒకటే సింపుల్ ప్యూర్ మెరిట్ బేసిస్. ఎవరైతే పనిచేయగలుగుతారు, ఈ రాష్ట్రానికి మనకు అవసరం ఉన్న లీడర్ ఎవరు, ఈ లీడర్ అయితే బాగుంటుంది, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ లీడర్ అయితే బాగుంటుంది, ఈ లీడర్ అసలు ఉండకూడదు, ఈ ఎమ్మెల్యే ఉండకూడదు. మనకి తెలిసి తెలంగాణలో కూడా చూశారు కదా నరేష్ గారు, ఇప్పుడు మినిస్టర్లే ఓడిపోయారు. అసలు ఎవరు మొహం కూడా తెలియని చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎందుకు గెలిచారు అనుకుంటారు? వీళ్ళని ఓడగొట్టాలా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలి, అంతే. వేరే ప్రభుత్వ వ్యతిరేకత, అంతే. అవును, వ్యతిరేకత. అంటే నేనేమంటున్నా, మేనేజ్మెంట్ ఇంకోరు వచ్చారా, ఆయన వచ్చారా, ఈయన వచ్చాడా, ఇంకోటి ఏదో చేశారా, ఇప్పుడు తెలంగాణకి బాపు కేసీఆర్ కాదు, బాపు అయినా మహాత్మా అయినా ఎవరైనా కూడా ఇంటికి పంపాలంటే ఇంటికి పంపిస్తారు. కామారెడ్డిలో కూడా కొట్టిరు కదా. అంటే నేనేమంటున్నా, పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఇది ఖచ్చితంగా ఇదే రిప్లికా అవుతుంది. పర్ఫార్మెన్స్ బేసిస్ గా ఎలక్షన్స్ లో పర్ఫార్మెన్స్ బేసిస్ గా నాయకుడిని ఎన్నుకునే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయము భారతదేశంలో మొదలయ్యింది. గత 10 సంవత్సరాల నుంచి మొదలయ్యింది. ప్యూర్ పర్ఫార్మెన్స్ బేసిస్ లో ఈ యొక్క ఎలక్షన్ జరుగుతాయి, గెలుస్తారు. ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా చేశారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే అవినీతి చేశారు, ఎవరైతే డాంబికాలకు పోయారు, ఎవరైతే రకరకాల జిమ్ముకులు పోయారో వాళ్ళందరూ పోతారు. ఈ విధంగా చూసుకుంటే భారతదేశంలో ఈ వచ్చే 2024 ఎలక్షన్ లో మోడీ మళ్ళీ గెలిచి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సుస్పష్టం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు తెలంగాణలో మేము ఎన్ని సీట్లు గెలుస్తాం, అది ఇప్పుడు చర్చ విషయానికి వచ్చింది. కానీ దానికంటే ముందు మా కాంగ్రెస్ మిత్రుడు లింగం యాదవ్ గారు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఫాసిస్ట్ ప్రభుత్వం, మతతత్వ ప్రభుత్వం, ఏదేదో ఆయన మరి ఏదో ప్రసంగం ఇద్దాం అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలియదు, ఇస్తానే ఉన్నాడు, ఆయన వాయిస్తూనే ఉన్నాడు. సార్, ఫాసిస్ట్ అంటే ఏంటి, ఒక్కసారి అర్థం తెలుసుకోండి. ఇప్పుడు ఎట్లుంటదంటే, చదవనేలా సన్యాసి గానిలా అని చెప్పేసి ఒక వేమన శతకం ఉంటది. చదవనేలా సన్యాసి గానిలా అన్నట్టు ఒక వేమన శతకం మంచి గుర్తుకొచ్చింది. లింగం యాదవ్ గారు మంచి మేధావి. లింగం యాదవ్ గారు మంచి మేధావి, ఆయనకన్నీ తెలుసు. ఆయన వచ్చేసి ఫాసిస్ట్, ఇది మతతో పార్టీ, అది అని మాట్లాడితే, సార్ ఫాసిస్ట్ ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి మత ఘర్షణలు ఇంతవరకు ఏ ప్రభుత్వ హయాంలో జరగలే. మీ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు ఏ పార్టీ హయాంలో జరగలే. మీ కాంగ్రెస్ పార్టీలో మీరు సెక్యులర్ అని చెప్పుకుంటారు. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా? ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందువులు వాళ్ళు ఆరాధించే శ్రీరాముడిని ఒక మిత్ అన్నారు, ఒక కాల్పికత కథ అన్నారు. అసలు శ్రీరాముడి ఎగ్జిస్టెన్స్ లేదన్నారు. 2007 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మీరు 22 మంది లాయర్లను పెట్టి అయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా మీరు సెక్యులర్ ఎట్లయితారు సార్? మీరు చెప్పండి. మీరు ఫాసిస్ట్ కదా, మీరు మోడీ గారు చరిత్ర వద్దు సార్, మనకు చరిత్ర వద్దుగా. నేనేమంటున్నా, ఫాసిస్ట్ అని చెప్పేసి ఇదని చెప్పేసి అదన్నీ మాట్లాడేది ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేసుకుంటే సరిపోతుందా సార్? దానికి కొంచెం ఆధారం ఉండాలి కదా అంటున్నా. ఏం ఆధారం ఉంది? ఇప్పుడు మీకు ఇన్ని ఆధారాలు ఇచ్చా, మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఇన్ని ఆధారాలు ఇచ్చా. ఎమర్జెన్సీ పెట్టింది మీరు కదా, మీ ఇందిరాగాంధీ హయాంలో కదా ఎమర్జెన్సీ పెట్టింది. దాన్ని ఫాసిజం అన్నారా? ఏం సార్ ఇది మాట్లాడేది? మీరు మేధావి, మీరు చదువుకున్న వాళ్ళు, మీరే ఇట్లా మాట్లాడితే కొంచెం మెరిట్స్ మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ చర్చల్లో కూడా జనాలు చూసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేము ఏం ఫెయిల్యూర్ చేశాం అంటే, మేము మా దాంట్లో మా పాలనలో ఏమి తగ్గింది,
Okay. ఏమి చేయాల్సింది ఏమి చేయలేకపోయాం అది చెప్పండి. ఎస్ Right, okay, right. వస్తాను. ప్రజలు కూడా సానుకూలంగా Right, right, right. తీసుకుంటారు. రైట్, తెలుసుకుందాం సార్. తెలుసుకున్న తర్వాత ఒక చిన్న పాయింట్ చెప్తాను. చెప్పండి. నరేష్ గారు ఒక చిన్న పాయింట్ చెప్తాను. గతంలో 2014 వరకు ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు తెలుసు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత బాగా జరిగింది అంటే దాదాపు నేను ఇంతకుముందు ఎప్పుడో రాసుకున్నా 25,000 కిలోమీటర్ల హైవే ఉండింది ఎప్పుడు 2014 వరకు, అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో వరకు. ఇప్పుడు దాదాపు 53,000 కిలోమీటర్ల హైవే నిర్మాణం అయింది. అంటే సంవత్సరానికి దాదాపు మనము ఒక 4 నుంచి 5,000 కిలోమీటర్ల హైవేలు మనం పెంచుకుంటున్నాం. అండ్ రోడ్లు అంటే హైవేలే కాకుండా మిగతా రోడ్లు దాదాపు 10,000 కిలోమీటర్ల రోడ్లు వేసుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం. అంతకుముందు 2014 కంటే ముందు దాని యావరేజ్ మొత్తం 14 కంటే ముందు మొత్తం యావరేజ్ తీస్తే మీరు చూడండి కేవలము 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ యావరేజ్ లేదు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డబ్బు మనం ఇన్వెస్ట్ చేయాలి. మనది మనకు సంపాదన ఉండాలి. మన దేశానికి మనకి సంపాదన ఉండాలి. మీ హయాంలో ఎట్లా ఉండింది సార్? 2014 కంటే ముందు మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండింది సార్? జవాన్లకు బూట్లు ఒక జత బూట్లు ఇప్పిద్దామంటే డబ్బులు లేని పరిస్థితి ఉండింది సార్ మన హయాంలో. మీరు చెప్పేటువంటి మీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం తయారు చేసి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంత పెద్దగా ఇట్లా డిబేట్ చేయండి సార్. లింగం యాదవ్ గారు, ప్రజా సమస్యలు తీసుకుంటే కనుక గత 10 సంవత్సరాల్లో మోడీ అద్భుతంగా పాలించాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని అన్ని అవకాశాలు ప్రజలకు కల్పించాడు. ప్రజలకు ఓడగొట్టుకోవాల్సిన అవసరం లేదు అని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మిత్రుడు ఏదో బాగా జస్టిఫై చేస్తున్నాడు, ఎందుకంటే బీజేపీ పార్టీలు ఉండు కాబట్టి బహుశా అదే పార్టీ లైన్ గా మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా మాట్లాడితే మరి ఇవాళ 9.5 సంవత్సరాలుగా మిత్రమా ఆగండి 9.5 సంవత్సరాలుగా ఈ బీజేపీ నరేంద్ర మోడీ ఇచ్చినట్టు వాగ్దానాలు మిత్రమా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, ఇద్దరం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇదే చెప్తున్నావు, ఈ విద్వేష రాజకీయాలు ఈ అసహన రాజకీయాలకు వ్యతిరేకంగానే పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దట్స్ ద రీజన్. ఇవాళ దేశంలో జరుగుతున్న అసహన రాజకీయాలకు వ్యతిరేకంగా మీరు ఇతర వ్యక్తులు కనీసం ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడే అవకాశం కూడా లేకుంటే ఇక దేశంలో మొన్నే చూసాం 140 పైగా ఎంపీలని ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది మిత్రమా? ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం చర్చలు ఎంపీలు లేకుండా పార్లమెంట్ ఎట్లా నడుస్తుంది? ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, లేదా ఆటోక్రటిక్ ప్రభుత్వమా? మనందరం తెలుసు, ఒక చదువుకున్న మేధావులుగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ఏ విధంగా నడవాలి. ఇవాళ ఈ దానికి వ్యతిరేకంగానే ఈ ఫాసిస్ట్, దిస్ ఇస్ కాల్డ్ ఫాసిస్ట్ అంటాం మేము. కొంచెం మిత్రులకు తెలియదు ఫాసిస్ట్ అంటే ఆ రోజు హిట్లర్ ఏ విధంగా ఇవాళ వాళ్ళ ఆపోజిషన్ అందరూ కూడా లేకుండా చేసిండో ఇదే నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశంలో జరుగుతుంది కూడా ఇదే. దీనికి వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఇలా తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని కూడా రేపు దేశంలో గుర్తుపెట్టుకో మిత్రమా, రేపు దేశంలో కూడా జరిగేది ఇదే. ఈ ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని రిస్టోర్ చేయడానికి ఇలా దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా. ఇంకా మిత్రులు మాట్లాడుతూ ఈ 9.5 ఏళ్లుగా దేశం అంతా అభివృద్ధి జరుగుతున్నట్టు మరి ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. మరి మిత్రమా ఎక్కడ పోయినాయి 2 కోట్ల ఉద్యోగాలు? మరి ఆ నల్లధనాన్ని బ్లాక్ మనీని తెస్తాడు, మరి ఎక్కడ పోయింది? దేశ సంపద అంతా కూడా ఇవాళ ఆదాని అంబానీలకు దోచిపెడుతుండు. దేశంలో సహజ వనరులంతా కూడా ఇలా ప్రైవేట్ పరం చేస్తుండు. ఇలా ఎంఎన్సీ కంపెనీలందరికీ రాసిస్తుండు. ఇలా ప్రభుత్వ సంస్థ రంగాలన్నీ కూడా అమ్మేస్తుండు, ఎల్ఐసి లాంటివి. మరి దీని గురించి మాట్లాడు మిత్రమా. ఇలా చదువుకున్న ఉద్యోగుల గురించి ఒక్క నిమిషం, మీరు ఇంత అవకాశం ఇచ్చారు ఇద్దరు. ఇవాళ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చెప్తుండో ఆ రోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని సంవత్సరానికి. ఇలా బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నారు పకోడీలు అమ్ముకోండి అని. ఇదా మిత్రమా ఇలా చదువుకున్న వ్యక్తులుగా మనం చేసేది? ఇదా ఈ దేశ భవిష్యత్తుకు మనం ఇచ్చేది? ఇలా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మిత్రమా. అభివృద్ధి ఒక్క రోజులో జరగలే. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించిందో ఇలా దేశంలో సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఎంలు, ఇస్రో లాంటి సంస్థలను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నువ్వు ఏం చేసినావు? నువ్వు కొత్త కట్టిన ఒక ఐఐటీ పేరు చెప్పండి, నువ్వు కొత్త కట్టిన ఒక సెంట్రల్ యూనివర్సిటీ పేరు చెప్పండి. ఇలా విద్య గురించి మీరు ఏం చేశారు? ఉద్యోగాల గురించి ఎన్ని కంపెనీ ఆ రోజు తెలంగాణలో చూసుకోండి, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక బిహెచ్ఎల్, బిడిఎల్ లాంటి కంపెనీలు ఇలా ఎస్టాబ్లిష్ అయింది. మరి ఇలా దేశంలో బీజేపీ 9 సంవత్సరాల అధికారులు ఎన్ని కంపెనీలు ఇలా ఎస్టాబ్లిష్ చేశారు? ఇలా మణిపూర్ మనం చూస్తున్నాం, మంటల్లో తగలబడితే కనీసం ప్రధానమంత్రి వెళ్ళి
ఒక్కసారి కూడా విజిట్ చేయనటువంటి అసమర్థ ప్రధాని ఈ ప్రధాని గురించి మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడే ఇవాళ వీళ్ళకు దాడులు జరుగుతాయి. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో. దాడులు ఎప్పుడు జరుగుతున్నాయి? ఇవాళ ఆర్మీ మీద ఎలక్షన్ వచ్చినప్పుడే దాడులు జరుగుతాయి. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మనం. దేశం చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కనుక మోల్కొనపోతే దేశం మరొక నియంతృత్వానికి బలికా వస్తుంది. ప్రజాస్వామ్యం దేశంలో లేకుండా జరుగుతుంది. రాజ్యాంగాన్ని ఇలా మార్చడానికి తయారు చేస్తున్నారు. మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఉండాలన్నా, ప్రజాస్వామ్య దేశంలో పరిణమిల్లాలన్నా ఏకైక ఇయ్యాల మార్గం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా తెలంగాణ ప్రజలు ఎట్లయితే నమ్మిరో డెఫినెట్ కూడా రేపు ఈ దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇలా అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తో పాటు ఉన్నటువంటి అలైడ్ పార్టీస్ ఎవరైతే డెమోక్రటిక్ ప్రోగ్రెస్ ఈ ప్రజాస్వామ్యం నమ్మే పార్టీలకు ఇలా పట్టం కడతారు. ఇలా మిత్రుడు ఏదో మాట్లాడుతున్న దేశం ఒక 9.5 ఏళ్లుగా ప్రపంచంలో ఎక్కడ ఇలా దేశంలో ఇలా దేశంలో యొక్క ఉమెన్ ఇండెక్స్ లో భారతదేశ పరిస్థితి ఏదండి? అభివృద్ధి అంటే ఏమిటి మాట్లాడతారు? ఉమెన్ ఇండెక్స్ లో చూడండి, ఇలా దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా అత్యంత తక్కువ దమ్ముంటే దాని మీద మనతో పాటు పొలిటికల్ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ జయసారథి రెడ్డి గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం పల్లె 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్ మనతో పాటు ప్లీజ్ రవికుమార్ గారు ఒక్క నిమిషం సార్, సమయం లేదు. పల్లెరావు గారు చూసారు డిబేట్ మొత్తం జాతీయ అంశాలు కీలకంగా మారుతున్న ఈ దశలో అయోధ్య రామ మందిరం ఇష్యూ కాబోతా ఉంది, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కాబోతా ఉంది, దేశంలో మత కల్లోలాలు ఇష్యూ కాబోతా ఉన్నాయి. అటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎజెండా ఏముండబోతా ఉంది? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అస్తిత్వము తెలంగాణ ప్రయోజనాలే ఎజెండాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు లింగయ్య యాదవ్ గారు మాట్లాడినా, మన రవికుమార్ గారు మాట్లాడినా కూడా నేను చెప్పిన రైట్, నియంతృత్వము ఏదో అటాక్రసీ ఇదంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ 70 సంవత్సరాల చరిత్రలో సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించిందో సమాజానికి తెలుసు. సేమ్ సందర్భం వచ్చినప్పుడు బీజేపీ కూడా ఎట్లా వ్యవహరిస్తుందో అట్లా తెలుసు. సో ఎందుకంటే నేను ఇప్పుడు చర్చ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు అంటే తెలంగాణ పట్ల ఇదే కాంగ్రెస్ పార్టీ 1950 నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ పట్ల అమానుషంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించింది. 1950లో కానీ, 52 ముల్కీ ఉద్యమంలో కానీ, 56 రాష్ట్రాన్ని బలవంతంగా తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రతో కలపడంలో కానీ, ఆ తర్వాత 69లో వచ్చినటువంటి ఉద్యమం పట్ల ప్రజల నుంచి వచ్చినటువంటి దాన్ని 369 మందిని కాల్చి చంపి రక్తం బారించినప్పుడు కానీ, ఆ తర్వాత తెలంగాణలో జరిగినటువంటి అనేక ప్రజాస్వామిక సామాజిక విప్లవోద్యమాల పట్ల ప్రజల్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని చెట్లకు కట్టేసి కాల్చి చంపి అడవుల్లో, వాగుల్లో, వంకల్లో రక్తం బారించినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణకు కొత్త కాదు. తెలంగాణ ఇవాళ ఆ నుంచి క్రానాలజికల్గా చూసుకుంటా వస్తే ప్రతి సందర్భంలో ఇవాళ అవన్నీ తెలంగాణ సమాజం చవిచూసింది. ఒక్క ప్రజాస్వామ్యం పట్ల ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అదే 85లో ఎన్టీఆర్ ప్రభుత్వం పట్ల ఏం చేసిందో తెలుసు. కేరళ ప్రభుత్వం పట్ల లెఫ్ట్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో తెలుసు. బెంగాల్లో ఇవాళ మిత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మిత్రులు కావచ్చు, కేరళలో బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం పట్ల వ్యవహరించింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాల సందర్భ పట్ల ఎంత అరాచకంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిందో ఇవాళ తెలుసు. అది అందుకే ఇవాళ వీటన్నింటిని అధిగమించి, ఎందుకు అంటే 9.5 ఏళ్ల ఒక్క మాటకే నేను చెప్తున్నాను, 9.5 ఏళ్ల నియంతృత్వానికి, అరాచకానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఏదో చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడు. ఇటువంటి గోబెల్స్ ప్రచారంతో ఇవాళ తెలంగాణలో ఒక మార్పు జరిగితే వెల్కమ్, ప్రజా తీర్పుని తప్పనిసరిగా గౌరవిస్తాం. అది ఏమైనా కానీ, కారణం ఏమైనా కావచ్చు, ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పుని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవించి వాళ్ళ మీకు అధికార పాత్ర అప్పచెప్పారు, మాకు ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పారు. నేను ఇందాకనే చెప్పిన దాన్ని నిర్మాణాత్మకంగా, సమర్థవంతంగా శబాష్ ప్రధాన ప్రతిపక్షం అంటే ఇట్లా ఉండాలని ప్రజలు మళ్ళీ మెచ్చుకొని మాకు ఏ పాత్ర తర్వాత కాలం అప్పచెట్టేటువంటి ఆ పాత్ర నిర్వర్తిస్తాం. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే 9.5 ఏళ్లలో ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కారణం ఎందుకు అంటే 2014
జూన్ 2 తారీఖు నాటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటి వరకు ఏ పరిస్థితులు ఉండేనో, ఒక పక్కన ఉమ్మడి రాష్ట్రము సెక్రటరియట్లో ఒక ఆంధ్ర పాలకులు, ఒక పక్కన ఆంధ్ర ప్రభుత్వం ఉంటుంది, మనం ఉంటుంది, కుట్ర ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అధికారి నుంచి అటెండర్ నుంచి అధికారి వరకు కూడా ఆంధ్ర చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా కనీసం నీ కూర్చేదే తెలియదు, ముఖ్యమంత్రి కూర్చేది తెలియదు, మంత్రి కూర్చేది తెలియదు, ప్రభుత్వం ఏదో తెలియదు. ఆ పరిస్థితుల్లో నుంచి ఇవాళ తెలంగాణ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం. ఆ ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది వచ్చింది. అది రైట్, దట్ అది అయిపోయింది. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఏదో అప్రజాస్వామికము పెద్ద ఏదో ప్రజాస్వామ్యం వచ్చినట్టుగా, మొత్తం ఏదో వచ్చినట్టుగా, విముక్తి వచ్చినట్టుగా, ఈ భారతదేశంలో తెలంగాణలోనే ఒక పెద్ద విప్లవం వచ్చి తెలంగాణలోనే ఒక సమసమాజ నిర్మాణం జరిగినట్టుగా, ఇక ప్రజలంతా కూడా అద్భుతంగా ఏదో జరిగిపోతున్నటువంటి ఒక స్వర్ణయుగంలోకి అడుగుపెట్టినట్టుగా ఏదో పెద్దగా ఒక చిత్రీకరణ. ఎస్, వీఆర్ ది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది తెలంగాణ మూమెంట్. ప్రతి సందర్భంలో దుఃఖంలో కుట్రలు కుతంత్రాల్ని అధిగమించి దాన్ని ఛేదించి కొట్లాడి నిలబడి వాళ్ళ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు. కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు నేను. ఎందుకంటే ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూనే తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలుగా 96-97 నుంచి వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళం. జర్నలిస్ట్గా ఈ సమాజ హితం కోసం 95వ సంవత్సరం నుంచి జర్నలిస్ట్గా పనిచేసినటువంటి కన్నిటికి నేను ప్రత్యక్ష సాక్షిగా, ప్రత్యక్షగా భాగస్వామిగా ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇవాళ మాకు ఆ పెయిన్ కొంత ఉంటుంది, కాదంటలేదు. అందుకే నేను ఎందుకు అంటే ఇవాళ మార్పు సరే ప్రజలు ఒక ఆలోచన వచ్చింది, కాదంటలేదు. కానీ అంత మాత్రాన మనం ఏదో జరిగిపోయినట్టుగా నిందాపూర్వకంగా మాట్లాడటం, ఇంకోటి మాట్లాడటం అనేది తెలంగాణ సమాజం హర్షించదు. నేను అందుకే చెప్తాను, హర్షించదు. బస్ బరాబర్ ఈ టైంలోనూ ఇటువంటి పాత్రని, ఇటువంటిదే మళ్ళీ తెలంగాణ సమాజంలో మాకు అప్పయిపోయింది. కాబట్టి ఆ తెలంగాణ ఆకాంక్షల కోసమే, ఏ తెలంగాణ ఏదైతే మిస్ అవుతుందో దేనికోసం ఉన్నదో దానికోసం అదే మా ఎజెండా. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రయోజనాలు, అదే మా అస్తిత్వం. ఎందుకు అంటే ఒక పక్కన బీజేపీ కూడా ఆ రోజు పార్లమెంటు తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చినటువంటి పార్లమెంటు అటు ఒక ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని ఇచ్చింది, ఇక్కడ కూడా ఇచ్చింది. ఆ విభజన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇవన్నీ తప్పనిసరిగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఆ ఎన్నికల తర్వాతలో కానీ మా నిర్మాణాత్మకమైన ప్రధాన ప్రతిపక్ష పాత్రని, ప్రజల పక్షాన నిలబడేటటువంటి పాత్రని నిర్దేశించినవి. ఆ నిర్దేశానికి అనుగుణంగానే, ఆ మార్గనిర్దేశనానికి అనుగుణంగానే మేము ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా నిలబడి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అసలు సిసలైనటువంటి ప్రతినిధులు బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారైనటువంటిది మేము ఆ ఎజెండాతోనే, ఆ లక్ష్యంతోనే తప్పనిసరిగా ఎలక్షన్ని ఫేస్ చేస్తాం. ఆ రిజల్ట్స్ని దాకా అనుకున్నట్టుగానే మళ్ళీ ప్రజలను మద్దతును కూడగట్టుకొని ప్రజలకు విడమర్చి చెప్తాను ఏం జరిగింది, ఎందుకు, ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది. ఎస్, పొరపాటు జరిగిన దగ్గర పొరపాటును ఒప్పుకుంటాం ప్రజలకు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మించి ఇంకెవరు లేరు. అంతిమంగా ప్రజల ముందు ఉన్న వాస్తవం చెప్తాం, జరిగినటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటాం, దాని నుంచి పొరపాట్లను సరిదిద్దుకుంటాం. ఆ ఆత్మ పరిశీలన సమీక్ష అన్నిటినీ ఉనయించి మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించుకొని బరాబర్గా పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలకు, మాకు ఎప్పటికైనా కూడా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి శ్రీరామ రక్ష అనేటువంటి దాన్ని ఆ దిశలో పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేస్తాం. బరాబర్గా ఇందాక నేను మొదట చెప్పినట్టుగానే 10 నుంచి 12 సీట్లని గెలవబోతున్నాం, గెలిచి చూపిస్తాం. రైట్. అంటే ఇప్పుడు నా ప్రధాన డౌట్ ఏంటంటే, జాతీయ ఎన్నికల్లో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కోసం జరిగే ఎన్నిక కాదు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరిగే ఎన్నిక కాదు, జాతీయ స్థాయి ఎన్నికల్లో మీరు అనుకుంటున్న ఈ తెలంగాణ ఎజెండా అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందా? మీరు చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో ఏముంటుందంటే పార్లమెంట్ ఎన్నికల ఎజెండా వేరు, రాష్ట్ర ఎన్నికల ఎజెండా వేరు అని చెప్పేసి అనుకుంటారు. ప్రజలకు అట్లా ఉండదండి. ప్రజలకు మా ప్రతినిధి ఎవరు అని చెప్పేసి ఒకరు అనుకున్నాక దాని చుట్టే ఉంటుంది. అట్లా అనుకుంటే ఆ మాటకు వస్తే చాలాసార్లు మరి 2014లో కూడా ఈ అసెంబ్లీకి వచ్చేసరికి కేసీఆర్కు అధికారం ఇవ్వాలి, పార్లమెంట్కి వచ్చేసరికి మరి 12 సీట్లు ఎందుకు గెలిపించారు? అట్లాగే ఇంకా ఒక్క తెలంగాణే కాదు,
ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చిండ్రు, 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి 23 సీట్లు ఇచ్చింది. అట్లాగే తమిళనాడు ఎక్కడైనా కూడా అది ఎందుకు అంటే అది ఒకానొక సందర్భంలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఏదైనా ప్రివేల్ అయినప్పుడు, ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ప్రివేల్ అయినప్పుడు ఆ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సందర్భంలో ఎందుకు అంటే ఉదాహరణకి చెప్తాను నేను. ఆ రోజు రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగినటువంటిది 1989లో జరిగినటువంటి సందర్భం ఉంది. అటువంటి కాంటెక్స్ట్ ఒకటి. అప్పుడు ఆద్వాని గారి రథయాత్రకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు, ఒక ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు అటువంటి కొంత డిఫరెంట్ అది కనిపిస్తుంది తప్ప ఇన్ జనరల్ కాంటెక్స్ట్లో ఇవాళ తెలంగాణ లాంటి సందర్భంలో ఇంకా మోర్ పర్టికులర్గా మీరు ఎప్పుడు కూడా మీరు మొత్తం హిస్టారికల్గా చూస్తే, సోషియలాజికల్గా, పొలిటికల్గా చూస్తే మన సౌత్లో ఎప్పుడు కూడా అటువంటిది కనిపించలే. సౌత్లో ఎప్పుడు కూడా అసెంబ్లీకి ఒకరిని, పార్లమెంట్కి ఒకరిని, ఒకరికి ఒక జాతీయ పార్టీకి పార్లమెంటుకు వచ్చేసరికి జాతీయ పార్టీలను గెలిపించి, అసెంబ్లీకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలను గెలిపించే సందర్భం ఎక్కడ కనిపించలే. యూనిఫామ్గానే ఆ సిచ్యువేషన్ ఉన్నది. కాకపోతే ఒక పెక్యులర్ కండిషన్స్లో, పెక్యులర్ సిచ్యువేషన్లో ఉంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ ఉన్నాయే తప్ప అటువంటి ప్రత్యేక పరిస్థితి లేదు. రేపు తెలంగాణలో కూడా ది సేమ్ సిచ్యువేషన్ విల్ అరైజ్ తప్పనిసరిగా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కారణమేమనవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకా డివియేట్ అయ్యి మళ్ళీ ఇంకోటి మళ్ళీ మిత్రుడిని మళ్ళీ ఆవేశపడేందుకు చర్చకు అవకాశం కాకుండా కారణం అధికారం ఆ పార్టీకి అప్పయిపోయింది. తప్పనిసరిగా ఆ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. హామీలు నెరవేర్చకపోతే మాకు ఫైట్ చేసే ప్రజాక్షేత్రంలో అవకాశం మాకే ఇచ్చినట్టు కదా, చేస్తాం, ఆ పని చేస్తాము. వాళ్ళు ఆ పాత్ర నెరవేరుస్తారు. మాకు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర, ఆ పాత్రను మేము నిర్వర్తిస్తాం. సేమ్ బీజేపీ, ఇవాళ బీజేపీని కూడా తక్కువ చూడలే. మిత్రుడు ఏదో మీరు ఇందాక మీరన్నారా, మరి మిత్రుడు రవికుమార్ అన్నారు. బీజేపీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 8 సీట్లు గెలిచింది, 19 చోట్ల సెకండ్, రెండవ స్థానంలో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బలంగా పెరిగింది. గతంతో కొంచెం బలం పెరిగింది. నేను అది తగ్గిందని అంటే మీరు ఏదో అనటము, నేను ఐ డోంట్ అగ్రీ విత్ యూ, బట్ బీజేపీ బలం కూడా పెరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈసారి అన్ని పార్టీలని ఒక బలంగా, ఆ బలమైన ప్రాతినిధ్యం ఉండాలనేటువంటిది తెలంగాణ సమాజం ఇవాళ అవకాశం ఇచ్చింది. ఎంఐఎం కూడా అందరూ ఏదో 3, 4, 5తో పరిమితం అవుతుంది. మళ్ళీ సేమ్ గతంలో మాదిరి 7 ఎక్కడ కూడా తేడా లేదు. అట్లా ఇంకోటి ఈసారి కొత్తగా అదనంగా ఏంటంటే కమ్యూనిస్టులో కూడా చట్టసభలో అవకాశం వచ్చింది సిపిఐ. ఎందుకంటే మనకు 2018లో సిపిఐ కానీ సిపిఎం కానీ లెఫ్ట్ పార్టీస్కి లేదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అవకాశం వచ్చింది. ఇంకోటి అన్ని దాదాపు ఆ సందర్భం ఇవాళ మనకు చాలా క్లియర్గా ఉన్నది. తప్పనిసరిగా తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పరిస్థితులు వేరు, తెలంగాణ వాతావరణం వేరు. తెలంగాణ ప్రజల మనస్తత్వం తప్పనిసరిగా వాళ్ళ కోసం నిలబడేటటువంటి వాళ్ళని, పనిచేసేటటువంటి వాళ్ళని ఎప్పటికి కూడా ఆదరిస్తారు. కాకపోతే ఎక్కువలు తక్కువలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ. మనతో పాటు జయసారథి రెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. జయసారథి గారు గుడ్ ఈవినింగ్ అండి. జయసారథి గారు వినిపిస్తుందా నా వాయిస్? గుడ్ ఈవినింగ్ నరేష్ గారు. రైట్. జయసారథి గారు చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇంకా మనము ఆ ఫీల్డ్లో నుంచి ఇంకా బయటికే రాలేదు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం కదందుకుతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతా ఉన్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు? జయసారథి గారు వినిపిస్తుందా నా వాయిస్? నరేష్ గారు, ఇప్పుడు కేవలం ఇప్పుడే కాదు, ఇంకో 6 నెలల పాటు తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉండేటువంటి పరిస్థితి వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది నా వాయిస్? రైట్, కంటిన్యూ చేయండి. హలో, నా వాయిస్ క్లియర్గా ఉందా? కంటిన్యూ చేయండి, వినిపిస్తోంది. ఇప్పుడే కదండి, ఈ లోక్సభ ఎన్నికలే కాదు, ఇంకో 6 నెలల పాటు తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలే కాదు, జనవరి 31 తోటి స్థానిక సంస్థల కూడా, అంటే పంచాయతీలు, ఎంపీటీసీల పదవి కాలం కూడా ముగిసిపోయే అవకాశం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అవకాశం లేదు, కానీ లోక్సభ ఎన్నికల తర్వాతనైనా వాటిని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టకపోతే అంటే పెడతారా లేదా అని కూడా ఆలోచన. ఒకవేళ పెడితే మాత్రం లోక్సభల ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికలు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు 3 పార్టీలకు కూడా చాలా ప్రిస్టేజియస్ గా మారినటువంటి ఎన్నికలు 3 పార్టీలకు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్ననే అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తన ఉనికిని చాటుకోవాలంటే తాను మళ్ళీ నిలబడి ఉన్నాను,
ఇదే రకంగా రెండో స్థానంతోనే ఉన్నాను అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ మీద ఉంది. పార్టీ అంటే రీసెంట్ గా మాజీ అయినటువంటి పార్టీ. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత సిద్ధంగా లేనట్టు కనిపించింది. పోటీ చేయలేదు కదా! చాలా మేము మధ్యలోనే నామినేషన్ వేసినప్పటికీ కూడా మధ్యలోనే చేతులు ఎత్తేసిన పరిస్థితి, లేదా కొన్ని చోట్ల 8 ఇచ్చి కూడా మద్దతు ప్రకటించినట్టుగా చూస్తాం. అంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ తన శ్రేణులను సిద్ధం చేసుకొని ఈ ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో సీట్లు చాటకపోతే ఆ పార్టీ పరిస్థితాత్మకం అవుతున్నటువంటి ఒక అభిప్రాయం మాత్రం వినిపిస్తా ఉంది. ఎందుకంటే గతం కంటే బీజేపీ పార్టీ ఇవాళ బలపడింది అనేటువంటి విషయాన్ని పల్లెరవి గారే చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు బలపడ్డది అంటే లాస్ట్ టైం మనం లోక్సభ ఎన్నికలు చూస్తే అనూహ్యంగా అప్పటి వరకు ఒకే ఒక్క సీటు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏకంగా 4 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. అంటే సికింద్రాబాద్ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే రూరల్ ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ గణనీయంగా 3 స్థానాలు కొత్తగా సాధించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ మీద పట్టు సాధించినట్టయింది. ఇప్పుడు అదే ఉత్తర తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచింది. అంతేకాకుండా లాస్ట్ టైం మరి జాతీయ రాజకీయాల కోణంలో ఎన్నికలు జరగవు అనేటువంటి అభిప్రాయాన్ని సోదరుడు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్ మాత్రం అదే బేస్ గా జరిగినట్టు కనిపిస్తా ఉంది. రెండో అంశం కూడా చోటు చేసుకుంది అక్కడ. ఏకపక్షంగా అధికార పార్టీ 88 స్థానాలు గెలవడంతో పాటు గెలిచిన కొద్ది రోజులకే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కుంది. ఇవాళ ప్రతిపక్షం ఉండాలి అనేది కూడా ప్రజలు ఆలోచించినట్టుగా కూడా కనిపిస్తోంది. అందుకే పోయినసారి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక 4 చోట్ల అవకాశం దక్కింది. 4 చోట్ల గెలిపించారు. మరి అది జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ ఉండాలి అనే ఉద్దేశంతోటి గెలిపించారా? లేకపోతే టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి ఒక ప్రతిపక్షం ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా ఎమ్మెల్యేలు జారిపోతున్నారు కాబట్టి బీజేపీకి ఒక 4 సీట్లు ఇచ్చారు ఉత్తర తెలంగాణలో అన్నట్టు కనిపిస్తోందా? లేదా ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ బలంగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ కు దక్కిందా అనేటువంటిది మనం ఇంకా పూర్తిగా విశ్లేషణ చేయాల్సి ఉంది. ఈ ఎలక్షన్‌ల గీటరాయిగా తీసుకోవచ్చు. అంటే ఈ 2024లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలు జాతీయ రాజకీయాల కోణంలో ఎన్నికలు జరిగాయా? లేకపోతే రాష్ట్ర పరిస్థితులను బట్టి ఎన్నికలు జరిగాయా? ఏ పార్టీ ఏకపక్షంగా ఉండకూడదని అన్ని పార్టీలకు సమస్థాయిలో సీట్లను పంచారో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ గారు చెప్పారు. కారు, సారు, సర్కారు 16 అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పారు మరి వాళ్ళు. కాబట్టి ఆ అభిప్రాయాన్ని భిన్నంగా 9 స్థానాలు కేవలం షార్ట్ టైమ్‌లో ఒక 3, 4 నెలల వ్యవధిలోనే వాళ్ళను కేవలం 9 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి అక్కడ మరి టీఆర్ఎస్ పార్టీకి ఆ 6 నెలల్లో వచ్చిన వ్యతిరేకత, లేకపోతే జాతీయ రాజకీయాల్లో మోడీ హవా వల్ల ఉత్తర తెలంగాణలో బీజేపీ దూసుకొచ్చిందా? లేకపోతే దక్షిణ తెలంగాణలో బీజేపీ బలంగా లేకపోవడంలో ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని ఇవ్వడమా? అంటే అక్కడ ఇంకొకటి కూడా విశ్లేషించొచ్చు నరేష్ గారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోయింది. అసలు లోక్సభ ఎన్నికలే కాదన్నట్టు చాలా లైట్ గా తీసుకున్నారు. కేసీఆర్ గారు చాలా తూతూ మంత్రంగా ప్రచారం చేసిండు. అసలు అభ్యర్థులను చూడండి, ఇప్పటి వరకు ఆ అభ్యర్థులు ఎవరైనా రిజిస్టర్ అయ్యారా? ఎంపీ అభ్యర్థులు ఎవరైనా? రంజిత్ రెడ్డి ఒక్కరే మాత్రమే తెలుస్తా ఉన్నారు. సరే, నామనాగేశ్వర్ అంటే పాత ఎంపీ. మిగతా వాళ్ళు చెప్పండి మీరు ఎప్పుడు ఎన్నిసార్లు చూసారు మహబూబ్ నగర్ ఎంపీని? ఎన్నిసార్లు ఇప్పుడు మరి రవి గారు చెప్పాలి మరి అక్కడ పోటీ చేసినటువంటి నల్గొండ జిల్లాలో పోటీ చేసినటువంటి ఆ రాజధాని బ్యాంక్ చైర్మన్ ఆ వారు ఎన్నిసార్లు ప్రజా క్షేత్రంలో ఉన్నారు, గెలిచినా ఓడినా. అట్లా అట్లా ఆ చివరి నిమిషంలో తీసుకొచ్చి అభ్యర్థులు పెట్టిండు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వెంకటేశ్ని తీసుకొచ్చేసి అక్కడ పెద్దపల్లిలో నిలబెట్టడం జరిగింది. ఇట్లా చాలా నామమాత్రంగా ఉన్నటువంటి ప్రజలు, అంటే ప్రజలకు అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రయోగం చేస్తే కూడా అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే కవిత మీద ఉన్నటువంటి అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత, కవిత మీద వ్యతిరేకత అనేది నిజామాబాద్ లో స్పష్టంగా అయిపోయింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు మాత్రం చాలా 3 పార్టీలకు కూడా చాలా కీలకమైపోయినాయి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి లక్కీలో వచ్చింది అనే అభిప్రాయం కూడా ఉంది. చాలా తక్కువ సంఖ్యలో ఓట్ల సంఖ్య చూస్తే 4 లక్షల చిల్లర ఓట్లతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. కేవలం 2% షేరే కనిపిస్తోంది. తేడా అనేది 2.5% ఏదో షేర్ కనిపిస్తోంది. ఇంత తక్కువ మార్జిన్ లో ఉన్నటువంటి పక్షంలో కాంగ్రెస్ పార్టీకి మరి అంతే సంఖ్యలో కనీసం 9, 10 సీట్లు గెలవకపోతే ఈ రాష్ట్రం మీద గ్రిప్ రాదు. ఎందుకంటే బోటాబోటీ మెజారిటీ ఉంది. అది లక్కీగా వచ్చింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండే అనే చర్చ జరుగుతోంది. ఈ కోణంలో అలా కాదు, ప్రజలు మా వైపే ఉన్నారు, అభ్యర్థుల మీద వ్యతిరేకతతో మాకు పట్టం కట్టలేదు, కేసీఆర్ ను కొంచెం షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీని చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రణాళికను చూసి, లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇమేజ్ని చూసి ఓటేస్తారనేటువంటిది వాళ్ళు కనుక చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలను బట్టి తేలిపోతుంది. కాబట్టి దాన్ని నిలుపుకోవాలి అంటే ఇప్పుడు ఆ పార్టీకి ఒకవేళ ఏమాత్రం సీట్లు తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బోటాబోటీ మెజార్టీ తోటి బార్డర్ లో ఉంది కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం మనుగడ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ కోణంలో చాలా ప్రతిష్టాత్మకమైన. ఇంకోటి ఏంటంటే ఈ విత్ ఇన్ మన డిసెంబర్ 9నే 6 గ్యారంటీలు చట్టరూపం చేస్తామని చెప్పిండ్రు. అవి ఇప్పుడు 2 ఇంప్లిమెంట్ అయినాయి. చేశారు మరి సార్, ఒక్క 100 నిమిషం. రోజుల్లోపు మరి చేస్తామంటున్నారు. మరి ఆ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఆ 100 రోజుల్లోపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి కనుక ఫుల్ఫిల్ కాకపోతే కూడా లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రైతు బంధువును ఆల్రెడీ ఒక్క నిమిషం వాళ్ళు సార్, జయసార్ గారు, ఒక్క రైతు నిమిషం. భరోసా జయసార్ గారు చెప్పండి. ఒక్క నిమిషం. రవి గారు ప్లీజ్ ఏదో క్విక్గా. ఒకటే ఏం లేదు, తప్పనిసరిగా మాకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఒక ఇండికేట్ చేయదలుచుకున్నారు. మా లోపాన్ని మా పొరపాటుని కూడా మీరు కొంచెం మీరు అనేది చేద్దాం. ఎస్, మేము ఇది దాన్ని మేము గ్రహించినాం. దాని తగ్గట్టుగానే మా లోపాన్ని మా పొరపాటుని సరిదిద్దుకొని సరికొత్త వ్యూహంతో తప్పనిసరిగా ఇప్పుడు మిత్రుడు జయసారథి రెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా చెప్పినట్టుగా అన్నిటినీ చేసుకొని ఖచ్చితంగా తెలంగాణకు టీఆర్ఎస్ కేసీఆర్ శ్రీరామ రక్ష కాబట్టి తప్పనిసరిగా ఈయనని మళ్ళీ కాపాడుకోలేనటువంటి స్థితి తీసుకొస్తాం. రైట్, తీసుకొచ్చి హరీష్ గారు, ఖచ్చితంగా ఒక్క నిమిషం 10 నుంచి 12 పార్లమెంట్ సీట్లు గెలిచి మా వైభవాన్ని మా పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుంటాం. దాంట్లో దానికి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇటు స్టేట్ ఫెయిల్యూరు సెంట్రల్ ఫెయిల్యూరు తెలంగాణకు విషయంలో ఇచ్చినటువంటి ఇద్దరి లోపాలని పొరపాట్లని మాకు అస్త్రాలుగా ఆయుధాలుగా వాడుకొని ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి ప్రజా పోరాటాలు చేయడం మాకు కొత్త కాదు. వీ హ్యావ్ 20 years ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తోటి తప్పనిసరిగా ఒక పదునైన వ్యూహంతో మళ్ళీ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం పనిచేస్తాం, తెలంగాణ సమాజం కోసం నిలబడతాం. రైట్. లింగం యాదవ్ గారు, ఇప్పుడు విశ్లేషకులు కానీ విపక్షాలు కానీ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి, అమలు చేస్తేనే ప్రజలు మరోసారి కాంగ్రెస్కు అంటే ఆశీర్వదిస్తారు. సరే, మొత్తము 14-15 సీట్లు కాకుండా కనీసం గౌరవప్రదంగా ఎంపీ స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని చెప్తా ఉన్నారు. ఇంకా హామీలు అమలు చేయడానికి సమయం కూడా లేదు. ఈ సమయంలో ఏంటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? డెఫినెట్గా అండి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఏదైనా హామీ ఇస్తే అది డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతుంది. ఇవాళ మీరు చూడండి, గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పినాం, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని అమలు చేసింది. ఇవాళ తెలంగాణ కూడా చూడండి, గవర్నమెంట్ వచ్చిన కనీసం ఇమ్మీడియట్గానే మేము 2 గ్యారంటీలు అమలు చేశాం. ఇవాళ కనీసం ప్రతిపక్ష వాళ్ళు కనీసం టైం కూడా ఇవ్వకుండా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుందో కూడా మినిమం అవగాహన లేకుండా ఇమ్మీడియట్గా ఏదో జరిగిపోతుందని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో డెఫినెట్ కూడా హామీలు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారే చెప్పారు డైరెక్ట్గా, ఇలా మంత్రులు గారు ప్రతి ఒక్కరు చెప్పేది అదే, ఏదైతే హామీలు ఇచ్చిరో అవి డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం, అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇంకొకటి మీరు చెప్తున్నారు, ఇలా వేరే మిత్రులు కూడా చెప్తున్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది. డెఫినెట్ కూడా రేపు తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎలక్షన్లో డెఫినెట్ కూడా 12కు పైగా స్థానాలు, 12 నుంచి 15కు పైగా స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లను గెలవబోతుంది. ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారండి. ఇలా అనలిస్ట్ అన్నయ్య చెప్తున్నాడు ఇలా కాంగ్రెస్ ఏదో టీఆర్ఎస్ మీద 9.5 ఏళ్లుగా ఇలా బీఆర్ఎస్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఏదండి? ఇలా తెలంగాణలో ఇలా మీరు ఒకసారి చూడండి, ఇవాళ మీరు రండి ఇలా సెక్రటేరియట్కు, అదేవిధంగా ఇలా ప్రజాభవన్కు అక్కడికి వెళ్ళండి. ఇలా ప్రజలు ఎంత స్వేచ్ఛ వాయులు పీల్చుకోండి. నేను ప్రత్యక్ష సాక్షిని. ఇలా మనం గతంలో చరిత్ర చదువుకున్నాం. ఇలా ఒక నేనే రాజునని చెప్పుకున్నటువంటి 14th లీ అదేవిధంగా హిట్లరు ముస్సోలిని పోయినప్పుడు ప్రజలు ఏ విధంగా సంతోషపడ్డారో, ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో, ఇవాళ కేసీఆర్ నియంతృత్వం ఈ పాలన దిగిపోయినందుకు, గడిల పాలన గద్దదించినందుకు ఇలా ప్రజలు ఆ విధంగా సంతోషాన్ని సంబరాన్ని మీరు చూడండి. ఇలా నేను నిన్ననే వెళ్ళాను, నిన్న సెక్రటేరియట్కు, ప్రజలు అంత ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ స్వేచ్ఛ గత 9.5 ఏళ్లుగా ఈ స్వేచ్ఛ లేదు. అంటే ప్రజలు దేన్నైనా భరిస్తారు, కానీ స్వేచ్ఛని లేకపోతే, స్వేచ్ఛని హరిస్తే డెఫినెట్ కూడా బుద్ధి చెప్తారు. అది కేసీఆర్కి ఏ విధంగా చెప్పారు, ఇవాళ దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. దేశం దానికి ఏం భిన్నంగా లేదు. ఇలా మోడీ కూడా ఈ ప్రభుత్వ దేశంలో ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, కనీసం మీడియా స్వేచ్ఛ లేదు. మాట్లాడితే ఎక్కడ సెడిషన్ కేసు వస్తాయో అని ఇలా మీడియా పాత్రికేయులు కూడా భయపడుతున్నట్టు సందర్భం ఇలా చూస్తున్నాం మనం. ఎంతో మంది మీద ఇలా సెడిషన్స్ కేసు పెడుతున్నారు. అసలు పార్లమెంట్లో ఎంపీలు లేకుండానే బిల్లులు పాస్ చేసుకుంటారు. ఇట్లాంటి చరిత్ర. అంటే నేను అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని హరిస్తే డెఫినెట్ కూడా బుద్ధి చెప్తారు. అందుకే రేపు తెలంగాణలో 12 నుంచి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ రేపు గెలవబోతుంది. ఇవాళ దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇవాళ మీరు చూడండి, మొన్న యాత్ర ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు
భారత్ జోడో యాత్ర చేశారు. ఇవాళ మళ్ళా రేపు జనవరిలో యాత్ర స్టార్ట్ కాబోతుంది, న్యాయయాత్ర. ఈ న్యాయ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మణిపూర్లో అక్కడ వర్గాల పేరు మీద 2 వర్గాల మీద ఘర్షణ పడి ఎంతో మంది జరిగితే కనీసం కనీసం మాట్లాడని పెదవి విప్పని అసమర్థ ప్రధాని ఈ ప్రధాని. సో అందుకే ఇలా మణిపూర్ నుంచే మా యాత్ర, రాహుల్ గాంధీ యాత్ర కూడా మణిపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఈస్ట్ నుంచి వెస్ట్కు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ దేశంలో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇవాళ అదే తెలంగాణలో కూడా ఇలా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే కండి, వాళ్ళిద్దరు వేరని ఇవాళ తెలంగాణ ప్రజలు అదే కదా మన చెప్పింది. బండి సంజయ్ కేసు, కవిత లిక్కర్ స్కామ్ కేసు, వీళ్ళంతా ఒకటేనే కదా. ఇలా కిషన్ రెడ్డిని ఎవరు చెప్తే మా రాష్ట్ర అధ్యక్షుడు పెట్టిరో తెలంగాణ ప్రజలకు తెలియదు కాదు, స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇలా కేసీఆర్ వాళ్ళతోటి లాలూచి ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని. ఇంకో అన్న బీఆర్ఎస్ అన్న మాట్లాడుతూ ఏదో అస్తిత్వం గురించి, అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మాట్లాడినప్పుడే దాని అస్తిత్వం కోల్పోయింది. అసలు తెలంగాణ అస్తిత్వాన్ని మాట్లాడడానికి కూడా టీఆర్ఎస్ కి ఇలా కనీసం బాధ్యత కూడా లేదు. ఎందుకంటే బాధ్యత విరిచి ఇలా బీఆర్ఎస్ గా మారిన వ్యక్తులు వాళ్ళలాంటి తెలంగాణ గురించి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలు. అంటే ఇదే సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డెఫినెట్ గా అదే చెప్తున్నా. 12 పైగా స్థానాలతోటి రేపు తెలంగాణలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. ఇవాళ మీరు నేను చెప్తున్నా, ఇవాళ డెఫినెట్ కూడా మేము ఇదే చర్చ అంత ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చెప్పినాం. ఇలా ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నారో రేపు లోక్సభలో కూడా అదే విధంగా ఉండరు. ఎందుకంటే మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని ఇలా అమలు చేస్తున్నాం. ఇవాళ 9.5 ఏళ్ళుగా నువ్వు చేయకుండా కనీసం నెల రోజులు కాకముందు పసుకుని పట్టుకుని అమలు చేయాలంటే కనీసం మనం ఒక విజ్ఞులుగా మాట్లాడాలి. ఎప్పుడు ఒక కనీసం గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయింది, సిస్టమ్ అడ్జస్ట్ కావాలంటే ఎంత టైం పడుతుంది, ఆ అవగాహన కూడా లేకుండా అప్పుడు ఏదో జరిగిపోయినట్టు మాట్లాడితే ఇట్లాంటి మాట్లాడినందుకే ఇలా పార్టీ ప్రజలు బుద్ధి చెప్పారు. రైట్. జయసారథి గారు, అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగలేదు, ముఖాముఖి పోటీ జరిగింది. అంటే బీజేపీ బలంగా ముందుకొచ్చిన 8 స్థానాలు గెలుచుకున్న, గణనీయంగా ఓట్ బ్యాంక్ పెంచుకున్నా కూడా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితి ఉండే, అందుకే కాంగ్రెస్ గెలవగలిగింది. కానీ లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఏ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండబోతుంది? దీనికంటే ముందు ఒక విషయం కాంగ్రెస్ సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంది. ఎందుకంటే వచ్చిన నెల రోజులు కాలేదు అనే విషయం చెప్పాను. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ప్రతిదీ కౌంట్ అవుతుందండి. లాస్ట్ టైం ఎలక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ కూడా గెలిచిన 3 నెలలకే 16 గెలుస్తానన్న ఆయన 88 సీట్లు గెలిచిన ఆయన ఓడిపోయాడు. అది ఒక హెచ్చరికను సూచనగా తీసుకోండి. మీరు వెంటనే మీరు కూడా అటాకింగ్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ కు మీకు తేడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఇది ఒక సూచనగా చెప్తా ఉన్నా. వాస్తవంగా ఈ పరిస్థితులు ఇట్లుంటాయని మీకు ఆల్రెడీ ఈ ప్రణాళికలు మీ అంతా మీరే ఫిక్స్ చేసారు. మీరు 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తా అని చెప్తుంటే బాగుండేదేమో, లేదా కొంచెం మేము చేస్తామని చెప్పుండేవాడి. మేము 100 రోజులు చేస్తామని సరికి ఈ 100 రోజుల అంశాన్ని ఎజెండా చేసే అవకాశం ఉంది. దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండి ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారా 100 రోజుల్లోపు అనేది. లెట్ మీ కంప్లీట్ బ్రదర్. వెంటనే మీరు అది కావాల్సిన నేనేమి ఏ పార్టీ ప్యూర్ కాదు చెప్పట్లేదు. నేను ఇక్కడ నేను వాస్తవంగా ప్రజల ముందుకు వచ్చే అంశాలు చెప్తున్నా. మీరు సావధానంగా విని వాటిని ఆత్మవిమర్శ చేసుకొని సరి చేసుకుంటే మంచిది. లేకుంటే మీరు కూడా ఎదురు దాటి దిగితే మెల్ల వచ్చేటువంటి మాకేం లేదు. మీకు ఇంపాక్ట్ చూస్తారు, ప్రజలన్నీ గమనిస్తుంటారు కదా. అంటే ప్రతిదీ కౌంట్ అవుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఎక్కువ కాలం చాలా కొత్తగా వచ్చినాం అనేటువంటి విషయాన్ని చెప్పి చూడలేరు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మేము గెలిచినాం కదా వెంటనే ఓడిపోయారు. అక్కడ 5-6 సీట్లు కోల్పోయింది. సొంత బిడ్డతో పాటు ఓడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అలాంటి ఎక్స్క్యూజెస్ అన్ని సందర్భాల్లో రావు అనే విషయాన్ని మీరు గమనించుకొని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోవాలని అవసరం ఉంటుందని చెప్తా ఉన్నాం. ఇంకా రెండోది ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఓవర్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అంటే బీజేపీ స్థానిక నాయకత్వం కొంత నిరుత్సాహపడవచ్చు. ఎందుకంటే మెయిన్ లీడర్షిప్ ఓడిపోయింది. ఇక్కడ ఇటల రాజేందర్ ఓడిపోయారు, అలాగే రఘునందన్ రావు ఓడిపోయారు, ఇట్లాంటి మెయిన్ అరవింద్ ఓడిపోయారు, స్టార్ క్యాంపెయినర్స్ అనుకునే వాళ్ళు బండి సంజయ్ ఓడిపోయారు. అంటే మెయిన్ 4 ఫోర్స్ ఓడిపోయేసరికి డీలా పడ్డారు. కానీ జాతీయ నాయకత్వం యొక్క కోణం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో 6-7% ఉన్నటువంటి చోట 13 శాతానికి వచ్చినాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా లాంటి చోట కరీంనగర్ లో కూడా, ఈవెన్ కరీంనగర్ లో కూడా గణనీయ సంఖ్యలో ఓట్లు తీసుకొచ్చేసాం. హైదరాబాద్ లో రాలేదు వీళ్ళకి ఎక్కువగా, అక్కడ ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళ ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తే ఈ పెద్ద ఫిగర్స్ అందరినీ కూడా, అంటే కిషన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు లక్ష్మణ్ కావచ్చు, లేదా ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇలాంటి పెద్ద ఫిగర్స్ అందరినీ కూడా నిలబెట్టి మనం ఖచ్చితంగా మనం పోటీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు 7-8 స్థానాలు గెలవగలుగుతాం అంటే అంచనాతో టార్గెట్ నిలబెట్టుకొని ఉండొచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ 39 స్థానాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే అందులో రూరల్ ఏరియాలో గెలిచింది 22 సీట్లే. హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లోనే దాదాపు 17 స్థానాలు
ఇక్కడే గెలిచారు, ఇక్కడే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కలిసి 2-3 సీట్ల పరిధిలోనే ఉంటాయి. కాబట్టి మిగతా చోట గెలవాలంటే ఆ పార్టీ కూడా చాలా సవాలుగా ఉండే పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, రూరల్ ఏరియాలో ఆ పార్టీకి గణనీయ సంఖ్యలో ఎక్కువ పార్లమెంట్ పరిధిలో సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. దాన్ని కనుక వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని కనుక ఎక్కువ సంఖ్యలో సాధించకపోతే ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది మాత్రం సూచన చేశారు. ఎందుకంటే బొటాబోటి మెజారిటీ ఉంది కాబట్టి లోక్సభ స్థానాలు ఎక్కువ రాకపోతే మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 చోట్ల కూడా ఇతరు హోరాహోరీ ఫైట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ. మనకు సమయం ఎక్కువగా లేదు. మరోసారి ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ జయసారథి గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్ గారికి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, వీరితో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.